అందరికీ కూడా ఈస్టర్ శుభములను, ఈస్టర్ శుభాకాంక్షలని నేను మీకు తెలియజేస్తున్నాను. ఈస్టర్ విషెస్ని, ఈస్టర్ గ్రీటింగ్స్ని మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి ఈ రోజున ఈ ఈస్టర్ సందర్భంలో ఒక ప్రాముఖ్యమైన సందేశాన్ని, ఒక ప్రత్యేకమైన సందేశాన్ని నేను మీకు ఇవ్వడానికి దేవుని ఆత్మచేత ప్రేరణ కలిగి ఉన్నాను. కాబట్టి లైవ్ సందేశాన్ని వీక్షిస్తున్న మీరందరూ కూడా లైవ్ సందేశం అయ్యేంత వరకు దయచేసి తప్పకుండా లైవ్ సందేశాన్ని మీరు వీక్షించండి. దేవుని దీవెనలు తప్పకుండా ఈ సందేశం ద్వారా మీరందరూ పొందనై ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ అభ్యంతరం లేకుండా లైవ్ని మీరు వీక్షించాల్సిందిగా, మీ కుటుంబ సమేతంగా వీక్షించాల్సిందిగా నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా మనం ప్రార్థన చేసుకొని ఈస్టర్ లైవ్ సందేశ ఆరాధనలోకి మనం నడిపింపబడదాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని తలలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకొని మనం ప్రారంభిద్దాం. మహోన్నత నామం కలిగిన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ఇస్తున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఈ ఈస్టర్ దినమున నిన్ను గణపరిచి, నిన్ను మహిమపరిచి, నిన్ను స్తుతించగలిగే కృప తరుణం మరొక పర్యాయం మీరు మాకు దయచేసినారయ్యా. ఈ రోజున ప్రభా, నీవు మరణాన్ని గెలిచి, నీవు తిరిగి లేచి మృత్యుంజయుడివై, సజీవుడివై, నీవు తిరిగి లేచిన ఈ దినాన్ని మేము పురస్కరించుకొని ఆరాధన జరిగిస్తుండగా మా ఆరాధన అంతటిలో, వాక్య సందేశం అంతటిలో మీరు తోడుగా ఉండమని, వింటున్న వారికి వాక్యం ద్వారా నేరుగా సూటిగా మీరు మాట్లాడమని, వాక్యాన్ని బోధిస్తున్న నీ దైవజనుడిని నీ శిలువ చేత మరుగుపరుచుకొని నీ 700 ఆత్మశక్తి చేత నింపుకొని నీ మహిమ కొరకే వాడుకోనమని యేసుక్రీస్తు ప్రశస్త నామంలో, పవిత్ర నామంలో ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈస్టర్ లైవ్ సందేశాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మరొక మరి హృదయపూర్వక శుభాలు, వందనాలని నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ దినం ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. ప్రాముఖ్యమైన అంశాన్ని మనమందరం కూడా ప్రకటింపబడుతుందని మీ అందరికీ కూడా తెలియజేయబడింది. ఈ రోజున క్రీస్తు పునరుద్ధానంలో జరిగిన కార్యాలేంటిదో మనం దేవుని లేఖనాల ద్వారా మనం చూడబోతున్నాం. దేవుని లేఖనాల ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. సాధారణంగా క్రీస్తు పునరుద్ధానంలో జరిగిన కార్యాలు మనందరికీ తెలిసిందే, మనమందరం ఎరిగిన వారమే. సాధారణంగా మనమందరికీ తెలిసిన విషయాలు ఏంటంటే, క్రీస్తు పునరుద్ధానం రోజున లేదా క్రీస్తు పునరుద్ధానం జరిగిన సందర్భంలో రాయి డొల్లింపబడటం, స్త్రీలకి, శిష్యులకి ఆయన కనబడటం, 40 దినాలు ఆయన భూమి మీద సంచరించటం, ఆయన పునరుద్ధానమై ఆయన తిరిగి లేకగానే 500 మంది సజీవులుగా లెగటం, దాని తర్వాత శిష్యులందరూ ఒక దగ్గర సమకూర్చబడి ఉండగానే, తలుపులు మూసుకొని ఉంటుండగానే వారి మధ్యలో క్రీస్తు ప్రత్యక్షంగా ఉండటం, ఎమ్మై మార్గం గుండా వెళ్తున్న ఇద్దరికి ఆయన కనపడి వారితో మాట్లాడటం, తిబెరియా సముద్రం దగ్గర తీరాన కూర్చుంటున్న శిష్యుల దగ్గరికి వెళ్ళి ఆహారం కావాలని వారిని అడిగి ఆయన వారితో పాటు చేపలు తినటం, ఇవన్నీ క్రీస్తు పునరుద్ధానం తర్వాత, క్రీస్తు పునరుద్ధానంలో జరిగిన సంఘటనలుగా మనకు కనపడుతూ ఉన్నాయి. క్రీస్తు పునరుద్ధానంలో జరిగిన కార్యాలని ప్రతి క్రైస్తవ విశ్వాసి తెలుసుకోవాలి. ఆ కార్యముల యొక్క ప్రాముఖ్యత, దాని ప్రాధాన్యత, దాని విశిష్టత చాలా అపారమైన నా పరిపెట్టారు. ఎప్పుడైతే క్రీస్తు పునరుద్ధానంలో ఉన్న కార్యాలు ఒక క్రైస్తవ విశ్వాసి తెలుసుకోగలుగుతాడో, అప్పుడే క్రైస్తవ విశ్వాసి తన ఆత్మీయ జీవితంలో, నూతనత్వంలో శక్తివంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవించగలగడానికి కావాల్సిన ఆ దైవ ప్రేరణ ఆయన పొందగలుగుతాడు. క్రీస్తు పునరుద్ధానంలో జరిగిన కార్యాలని మనము భౌతిక దృష్టిలో మనం చూసినప్పుడు వాటిని మనం తెలుసుకోలేము. కానీ ఆత్మ సంబంధమైన దృష్టితో మనం చూసినప్పుడే క్రీస్తు పునరుద్ధానంలో జరిగిన కార్యాలని మనం ధ్యానించగలుగుతాం, మనం తెలుసుకోగలుగుతాం. క్రీస్తు పునరుద్ధానంలో ఏం జరిగిందంటే, ఏ కార్యాలు జరిగాయండి అంటే, సాధారణంగా నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా రాయి డొల్లింపబడటం, రాయి డొల్లింపబడి ఆయన సజీవుడుగా, ఆయన మహిమ శరీరంతో ఆయన అందరికీ కనపడటం, స్త్రీలకు కనపడటం, శిష్యులకు కనపడటం, దాని
ఇంకా ఎన్నో కార్యాలు పునరుద్ధానుడైన క్రీస్తు జరిగించిన కార్యాలను మనం చూస్తున్నాం. కానీ క్రీస్తు పునరుద్ధానంలో జరిగిన కార్యాలని మనము ఆత్మీయ దృష్టితో మనం తెలుసుకోవాలి అని అంటే లోతైన ఆధ్యాత్మికమైన ఆ అనుభవంలోకి నడిపింపబడగలిగితే తప్ప క్రీస్తు పునరుద్ధానంలో జరిగిన కార్యాలు మనకు తెలియవు. క్రీస్తు పునరుద్ధానంలో జరిగిన కార్యాలు తెలియాలంటే, క్రీస్తు పునరుద్ధానంలో జరిగిన కార్యాలు మనం తెలుసుకోవాలంటే, క్రీస్తు పునరుద్ధానంలో తండ్రి చేసిన కార్యాలు ఏంటిది, క్రీస్తు పునరుద్ధానంలో క్రీస్తు విషయంలో జరిగిన కార్యాలేంటిది, క్రీస్తు పునరుద్ధాన విషయంలో ఆత్మ విషయంలో జరిగిన కార్యాలేంటిది, క్రీస్తు పునరుద్ధాన విషయంలో విశ్వాస జీవితంలో జరిగిన కార్యాలేంటిది, క్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచడం వలన నరకంలో జరిగిన కార్యాలేంటిది, క్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచడం వలన మరణం విషయంలో జరిగిన కార్యాలను మనం ధ్యానిస్తే అప్పుడే ఈ క్రీస్తు పునరుద్ధానంలో ఉన్న కార్యములు అసలు ఏం జరిగినాయో దాని ప్రాముఖ్యత, దాని విశిష్టత, దాని ప్రాధాన్యత మనం తెలుసుకోగలుగుతాం. ఈరోజున దేవుని లేఖన భాగంలో, దేవుని వాక్య భాగంలోనికి నేరుగా మనం నడిపింపబడుతున్నాం. క్రీస్తు పునరుద్ధానంలో జరిగిన కార్యాలని తండ్రి విషయంలో మనం ఆలోచన చేసినప్పుడు, క్రీస్తు పునరుద్ధానంలో తండ్రి యొక్క బలాతిశయం, తండ్రి యొక్క శక్తి కనపరచబడిన కార్యం జరిగింది. క్రీస్తు పునరుద్ధానంలో దేవుని యొక్క బలాతిశయం, దేవుని యొక్క శక్తి కనపరచబడింది. దేవుని యొక్క బలాతిశయము, దేవుని యొక్క శక్తి ప్రదర్శింపబడింది. అది క్రీస్తు పునరుద్ధానంలో జరిగిన కార్యం. తండ్రి విషయంలో, దేవుని విషయంలో ఏం చేసిందో, క్రీస్తు విషయంలో ఏం జరిగిందో, ఆత్మ విషయంలో ఏం జరిగిందో మనం తెలుసుకోగలిగితే తప్ప క్రీస్తు పునరుద్ధానంలో జరిగిన కార్యాల యొక్క ఆ ఆత్మీయత కానీ, దాని యొక్క విషయ అవగాహన కానీ మనం కలిగి ఉండలేము. క్రీస్తు పునరుద్ధానం తండ్రి విషయంలో మనం చూసినట్లయితే, తండ్రి తన యొక్క బలాదేశాన్ని, తన శక్తిని పునరుద్ధానంలో కనపరిచినాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం 20వ వచనంలో ఇలా రాయబడుతోంది. ఏమని రాయబడుతుందనంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపయగు తండ్రి తన్ను తెలుసుకున్నట యందు మీకు జ్ఞానమును, 19వ వచనం ప్రారంభం నుండి మనం ధ్యానిస్తే ఇలా రాయబడుతోంది. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపును వెళ్ళనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తు నందు వినియోగపరిచిన బలాదేశమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుతున్న శక్తి యొక్క అపరితమైన మహత్యం ఎట్టిదో అని చెబుతూ 20వ వచనంలోకి వచ్చే కల్లా ఆ బలాతిశయం చేత క్రీస్తుని మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేనూ, అధికారం కంటేనూ, శక్తి కంటేనూ, ప్రభుత్వం కంటేనూ, ఈ యుగమునందే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేనూ ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపాశమున కూర్చునిబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తమునకు పై ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించి ఉన్నాడు. ఈ రోజున క్రీస్తు పునరుద్ధానంలో జరిగిన కార్యం ఏంటంటే, తండ్రి యొక్క బలాతిశయం ఇందులో కనపరచబడింది, లేక దేవుని యొక్క బలాతిశయం కనపరచబడింది. దేవుని యొక్క బలాతిశయం, అపరితమైన శక్తి క్రీస్తు పునరుద్ధానంలో కనపరచబడింది. నా ప్రియమిత్రులారా, ఎంత గొప్ప బలాతిశయం, ఎంత అపరితమైన శక్తి అనంటే, ఈ పునరుద్ధానంలో జరిగిన కార్యం, ఈ పునరుద్ధానంలో కనపరచబడిన ఆయన బలాతిశయం, ఆయన శక్తి ఎంత గొప్పదనంటే, మత్తయి సువార్త 27వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేకపోకుండా ఉండాలని ఆయన సమాధి మీద ఒక రాయి డొల్లిచిరి అని రాయబడతాం. ఆయన సమాధి మీద వేయబడిన రాయి 2 టన్నుల బరువు కలిగిన రాయి. 2 టన్నుల బరువు కలిగిన రాయి అంటే 2000 కేజీలని అర్థం. ఆ రాయి కూడా క్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచినప్పుడు, దేవుని యొక్క బలాతిశయం, అపరితమైన శక్తి కనపరచబడినప్పుడు, ప్రదర్శింపబడినప్పుడు 2 కేజీల రాయి కూడా ఆ బలాతిశయం ముందు
శక్తి ముందు నిలవలేకపోయింది నా ప్రైవేట్లారా. అందుకని ఎంతోమంది సైనికులు బలం ఉపయోగించి ఆ రాయిని పెట్టినారు. ఆ రాయి కూడా డల్లింపబడింది. ఆ రాయి కంటే బలాతిశయం కలిగిన శక్తి, ఆ రాయి కంటే ఎక్కువ బలం కలిగినదే దాన్ని డొల్లించగలుగుతారు. ఈ రోజున క్రీస్తు పునరుద్ధానంలో జరిగిన ఆత్మకార్యం ఏంటిదనంటే, ఆత్మ సంబంధమైన కార్యం ఏంటిదనంటే దేవుని యొక్క బలాతిశయం, దేవుని యొక్క శక్తి. అందుకని ఎంత చక్కగా రాయబడుతోంది తెలుసా? ఇలా రాయబడుతోంది, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి. బలాతిశయం అపరితమైన తన శక్తి అని రాయబడుతోంది. దేని ద్వారా క్రీస్తు లేపబడ్డాడు, దేని చేత క్రీస్తు లేపబడి ఉన్నాడని రాయబడుతోందనంటే 20 వచనంలో మీరు చూస్తే ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును లేపి ఉన్నాడని రాయబడుతోంది. ఆ రాయిని డొల్లించటమే కాదు, 2000 కేజీలు కలిగిన రాయి, 2 టన్నుల రాయి డొల్లింపబడటమే కాదు, కానీ ఆ బలాతిశయం మృతుడునై తిరిగి లేపిన యేసుక్రీస్తుని ఆ బలాతిశయం లేపింది నా ప్రేమికులారా. ఈ రోజున మనం గ్రహించవలసిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, క్రీస్తు పునరుద్ధానమందు తండ్రి యొక్క బలాతిశయం, దేవుని యొక్క బలాతిశయం ప్రదర్శింపబడింది, కనపరచబడిందని మనం తెలుసుకోవాలి. బలాతిశయం అనే మాట పరిశుద్ధ గ్రంథంలో 10 సార్లు మాత్రమే రాయబడింది. దాదాపుగా కొన్ని వచనాలు మనం ఆధారంగా మనం చూస్తే కీర్తనల గ్రంథం 79వ అధ్యాయం 11వ వచనంలో మనం ధ్యానిస్తే ఇలా రాయబడుతోంది. ఏమని రాయబడుతోంది? కీర్తనల గ్రంథం 79వ అధ్యాయం 11వ వచనం. నీ బహుబలాతిశయము చూపుము అని రాయబడతాను. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తే ఇలా రాయబడతాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 26వ వచనం. చూడండి, కింద వచనంలో మనం చూస్తే తన అధిక శక్తి చేతను తనకు కలిగి ఉన్న బలాతిశయం చేతను ఆయన ఒక్కటైనను విడిచిపెట్టలేడు. తన అధిక శక్తి చేతను తనకు కలిగి ఉన్న బలాతిశయం చేతను ఒక్కటైనను ఆయన విడిచిపెట్టలేదని రాయబడతాను. 68వ కీర్తనల గ్రంథం 34వ వచనంలో మీరు ధ్యానిస్తే వాక్యం ఇలా రాయబడుతోంది. ఏమని రాయబడుతోంది? మహోన్నతుడైన ఆయన ఇశ్రాయేలును ఏలుచున్నాడు, అంతరిక్షమున ఆయన బలాతిశయం ఉన్నది అని రాయబడుతోంది. చూడండి, ఈ రోజున క్రీస్తు పునరుద్ధానంలో జరిగిన కార్యాలను మనం ధ్యానిస్తున్న ప్రతి క్రైస్తవ విశ్వాసి తెలుసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని యొక్క బలాతిశయం కనపరచబడింది. క్రీస్తు పునరుద్ధానంలో జరిగిన కార్యం ఏంటంటే, దేవుని యొక్క బలాతిశయం, అధికమైన అపరితమైన ఆయన శక్తి కనపరచబడింది. ఆ బలాతిశయం ఏం చేసిందంటే మృతులలో ఉన్న యేసుక్రీస్తుని లేపింది. ఆ బలాతిశయం ఏం చేసిందంటే అన్నిటిపైన క్రీస్తుకు అధికారం ఇచ్చింది. ఆ బలాతిశయం ఏం చేసిందంటే సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సంఘానికి ఆయన శిరస్సుగా నియమించింది. ఆ బలాతిశయం ఏం చేసిందంటే నిన్ను కూడా లేపుతుందని మనకు బోధిస్తుంది. దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. అందుకని మొట్టమొదటిగా ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రికను 1వ అధ్యాయాన్ని 21వ వచనంలో మనం ధ్యానిస్తే ఈ కారణాలన్నీ మనకి కనపడుతున్నాయి. ఆ బలాతిశయం ఏం చేసిందంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, 20, 21, 22 వచనాలు చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, 20 వచనం చదువుదాం. ఏమని రాయబడుతుందంటే, ఆ బలాతిశయం చేత క్రీస్తుని మృతులలో నుండి లేపి, ఆ బలాతిశయం క్రీస్తుని మృతులో నుండి లేపింది. రెండవది, ఆ బలాతిశయం ఏం చేసిందంటే సమస్తమైన ఆధిపత్యం కంటే, అధికారం కంటే, శక్తి కంటే, ప్రభుత్వం కంటే ఈ యుగమునందన కాక రాబో అందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చొనబెట్టింది. అన్నిటిపైన క్రీస్తుకి అధికారం ఇచ్చింది ఆయన బలాతిశయం. ఆ బలాతిశయం ఏం చేసిందనంటే మీరు చూస్తే ఇలా రాయబడుతోంది కదా, సమస్తము ఆయన పాదముల కింద ఉంచున్నట్లుగా చేసింది. ఆ
ఆ బలాత్యశయం ఏం చేసిందంటే సంఘానికి ఆయన శిరస్సుగా ఉండునట్లుగా చేయగలిగింది. ఆయన బలాత్యశయం ఈ రోజున ఏం చేయగలదంటే ఈ రోజున నిన్ను కూడా లేపగలదు. అందుకని 1 కొరింథీయుల పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో ఇలా రాయబడుతోంది. ఏమని వాక్యం రాయబడుతోంది? దేవుడు ప్రభువుని లేపెను, మనను కూడా తన శక్తి వలన లేపును. ఆ బలాత్యశయం ఈరోజు క్రీస్తుని లేపటమే కాదు, ఆ బలాత్యశయం సమస్తమును ఆయన పాదముల కింద ఉంచినట్లుగా చేయటమే కాదు, ఆ బలాత్యశయము అన్నిటికీ క్రీస్తుకి అధికారం కలిగి ఉండునట్లుగా చేయటమే కాదు, ఆ బలాత్యశయం ఏం చేయగలదంటే నిన్ను కూడా లేపగలదు అని రాయబడుతుంది. ఈ రోజున ఏంటిది నీ జీవితంలో ఉన్న రాయి? ఏంటిది నీ జీవితంలో అడ్డుబండగా ఉన్నది? నీ జీవితాన్ని ఆటంకపరుస్తూ అడ్డుబండగా రాయిగా డొల్లింపబడినది ఏది ఉన్నా ఈ రోజున క్రీస్తు బలాతిశయం ఏ విధంగా అయితే రాయిని డొల్లించగలిగిందో నీ జీవితంలో ఉన్న ఆటంకాలను, నీ జీవితంలో ఉన్న అభ్యంతరాలని కూడా అదే రాయిని ఆ బలాతిశయం తొలగించగలదని రాయబడుతుంది. నా ప్రైవేట్లో తొలగించి నిన్ను కూడా లేపును అని రాయబడుతుంది. అంటే క్రీస్తు యొక్క బలాతిశయం ఎంత, క్రీస్తు ఎడల తండ్రి కనపరిచిన, దేవుడు కనపరిచిన బలాతిశయం ఎంతో ప్రాముఖ్యమైనది. అందుకని కొలస్సీయులకు రాసిన పత్రికలో ఇలా రాయబడుతుంది. ఏమని రాయబడుతోంది? ఇలా ఒక చక్కటి మాట రాయబడుతోంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో మీరు ధ్యానిస్తే ఈ విధంగా రాయబడి చదువుదాం. మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు అని రాయబడతా చూడండి. దేవుని బలాతిశయము, దేవుని శక్తి లేక దేవుని ప్రభావం అని అర్థం. ఇక్కడ ఈ వాక్యం మనకేం నేర్పుతోంది? ఈ వాక్యం మనకేం చెబుతోందనంటే క్రీస్తు విషయంలో, క్రీస్తు పునరుత్థానంలో జరిగిన కార్యం ఏంటంటే దేవుని ప్రభావం కనపరచబడింది, దేవుని శక్తి కనపరచబడింది. నా ప్రైవేట్ల దేవుని వాక్యం ఈ రోజున మనం చూస్తున్న ఆత్మీయ సందేశం ఇస్తున్న ఆత్మీయ వాక్కు మనకేంటిదనంటే దేవుని యొక్క బలాతిశయం, దేవుని యొక్క బలము, దేవుని యొక్క అపరిమితమైన శక్తి పునరుద్ధానమందు తెలియజేయబడింది. పునరుద్ధానమందు అది ప్రకటింపబడింది. నా ప్రైవేట్ల పునరుద్ధానంలో జరిగిన కార్యం ఏంటంటే దేవుని శక్తి బలాతిశయం కనపరచబడింది. అందుకని పౌలు ఏం కావాలని అడిగాడు? పౌలు ఏం ఎరగటానికి పౌలు ప్రయాసపడ్డాడు? దేని కొరకు పౌలు ఎదురు చూశాడు? పౌలు దేని కొరకు కోరుకున్నాడు అంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం ధ్యానిస్తాం. ఒక చక్కటి మాట, చక్కటి వివరాన్ని మనం అక్కడ చూస్తాం. ఏమని రాయబడుతోంది? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము అని అంటున్నాడు. ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము అని అంటున్నాడు. సమస్తాన్ని నష్టంగించుకున్నాడు, సమస్తాన్ని పెట్టగించుకున్నాడు. ఎందుకంటే ఆయన పునరుత్థాన బలాన్ని తెలుసుకోవడానికే అని అన్నాడు. పునరుత్థానం విషయంలో జరిగిన కార్యం ఏంటంటే దేవుని బలాతిశయం శక్తి కనపరచబడిందని పౌలు తెలుసుకొని ఆ పునరుత్థానాన్ని ఎరగాలి, ఆ పునరుత్థానంతో నింపబడాలని పౌలు కోరుకున్నాడు. నా ప్రైవేట్ ఈ రోజున క్రీస్తు పునరుద్ధానంలో జరిగిన కార్యము మళ్ళీ చెబుతున్నాను, దేవుని యొక్క బలాతిశయం అపరిమితమైన శక్తి కనపరచబడింది. ఈ రోజున మనం గ్రహించవలసిన అతి ప్రాముఖ్యమైన విషయం, ఆ బలాతిశయాన్ని ఎరగాలని కోరుకున్నాడు, ఆ బలాతిశయం ఎరిగినాడు, తెలుసుకున్నాడు. కాబట్టి అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 8 నుండి 12 వచనంలో ఐతుకని యొక్క యవనస్తుడు నిద్రమత్తు చేత పడిపోయి చనిపోయినప్పుడు పౌలు అతన్ని కౌగిలించుకున్నప్పుడు, పౌలు అతని మీద పడినప్పుడు ఆ పునరుద్ధాన బలం అతన్ని బ్రతికించింది, ఆ పునరుద్ధానపు శక్తి అతన్ని లేపింది. నా ప్రైవేట్ ఈ రోజున పునరుద్ధాన ఆ బలమును, పునరుద్ధానంలో ఉన్న శక్తి పేతురు కూడా ఎరిగినాడు. కాబట్టి 9వ అపొస్తలుల కార్యములు 40వ అధ్యాయంలో చూస్తే తబిత అనే ఒక స్త్రీని పేతురు లేపగలిగినాడు. చనిపోయిన తబిత అనే ఒక స్త్రీని ఎన్నో ధర్మ కార్యాలు చేసి, ఎన్నో ధర్మ సంబంధమైన కార్యాలు జరిగించిన తబితని లేపగలిగినాడు. పౌలు ఐతుకిని లేపగలిగినాడు. ఎందుకు వీటి ద్వారా ఇలాంటి బలమైన కార్యాలు చేయగలిగినారంటే క్రీస్తు పునరుద్ధానంలో బలాతిశయం శక్తి
కనపరచబడిందని వారు తెలుసుకున్నారు. కాబట్టి క్రీస్తు పునరుద్ధానంలో దేవుని యొక్క శక్తి, ఆయన అపరిమితమైన శక్తి, ఆయన బలాతిశయం ప్రదర్శింపబడింది, కనపరచబడిందని వారు ఎరిగినారు. కాబట్టి ఈ రోజున ఆ విధమైన కార్యాలని ఆశ్చర్యకరంగా, అద్భుతకరంగా వారు పొందుకోగలిగినారు. వారి జీవితంలో మనం చూడగలిగినారు. ఈ రోజున క్రీస్తు పునరుద్ధాన శక్తిని, దాని యొక్క బలాత్యసాన్ని మనం పొందుకోవాలని లేఖనం మనకు బోధిస్తున్నదని అప్పుడే పెట్టారు. ఈరోజున గ్రహించవలసిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, క్రీస్తు పునరుద్ధానంలో జరిగిన కార్యం ఏంటిదంటే దేవుని యొక్క బలాతిశయం శక్తి కనపరిచింది. ఆ బలాతిశయం మృతుల నుండి క్రీస్తుని లేపగలిగింది. ఆ బలాతిశయం సమస్తమును ఆయనకు అధికారంగా, అన్నిటిపైకి ప్రతి అధికారం కంటే, ప్రతి నామము కంటే ఉన్నత నామాన్ని కలిగి సమస్తమును ఆయన పాదముల కిందకి తీసుకొచ్చి తండ్రి కుడిపార్శ్వమున కూర్చోబెట్టగలిగింది. అదే బలాతిశయం మృతుల నుండి మనల్ని కూడా లేపగలదు అని మనకి నేర్పబడుతోంది. స్మిత్ వీగిల్స్బర్గ్ ఒక దైవజనుడు ఉన్నాడు. దేవుని బలాతిశయాన్ని, దేవుని శక్తి పొందుకున్న దైవజనుడు అంటే అతను ప్రపంచ దేశాల్లోనే దాదాపుగా చనిపోయిన వారిని ఎక్కువగా బ్రతికించిన దైవజనుల్లో ఎవరు అనంటే స్మిత్ వీగిల్స్బర్గ్ అనే ఆ దైవజనుడిని చెప్తారు. ఎందుకు అని ఒక వ్యక్తి ఇంటర్వ్యూ చేసినప్పుడు స్మిత్ వీగిల్స్బర్గ్ చెప్పిన విషయం ఏంటంటే, క్రీస్తు పునరుద్ధానంలో కనపరచబడిన, ప్రదర్శింపబడిన ఆ శక్తిని, ఆ బలాతిశయాన్ని నేను పొందుకోగలిగే, నేను చనిపోయిన వారిని లేపగలుగుతున్నాడని చెప్పాడు. ఎంతోమంది చనిపోయిన వారిని లేపినాడు. చనిపోయిన వారందరూ ఆయన దగ్గరికి రావడం, ఆయన వారిని బ్రతికించడం మనం చూస్తున్నాం. ఒకసారి ఒక రాత్రి ఒక పెద్ద బహిరంగ కూటమి చేసి చాలా అలసిపోయి మధ్యరాత్రి సమయంలో వచ్చిన తర్వాత ఆయన భార్య చాలా సేవ చేసి చాలా అలసిపోయి వచ్చి ఇంటిలో పడుకున్నారు. పడుకుంటున్నప్పుడు భార్య వెళ్ళి తన గదిలో పడుకుంది. దైవజనుడు ప్రార్థనలో ఉన్నాడు. భార్య వెళ్ళి భార్య పడుకున్నట్టుగానే చనిపోయింది. చనిపోగానే దైవజనుడు అసలు ఏమాత్రం తట్టుకోలేకపోయినాడు. అరేంటి, నా భార్య అలా చనిపోవటం ఏంటిది, నాకు ఏ విడుదల పలుకోకుండా, ఏమి చెప్పుకోకుండా ఈ విధంగా చనిపోవటానికి నేను ఒప్పుకోను అనుకొని ఆ దైవజనుడు ఏం చేసినాడంటే చాలా బలంగా అందరి కొరకు, చనిపోయిన అందరినీ ఏ రీతిగా బ్రతికించిన ఆ శక్తి, ఆ బలాతిశయాన్ని గుర్తు చేసుకొని, నా భార్యను కూడా అదే శక్తి, అదే బలాతిశయం బ్రతికించగలదని ఆ భార్య పక్కనే ఉండి కన్నీటితో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ చనిపోయిన భార్య తిరిగి జీవింపబడి లేచి బ్రతికిందంట. బ్రతికి ఆ భార్య చెప్పిన మాట ఏంటంటే, నేను చనిపోయి దేవుని సన్నిధానానికి నేను వెళ్ళిపోయి దేవుని సముఖానికి నేను ప్రవేశించబోతున్న తరుణంలో నీ ప్రార్థన, నీవు దేవునితో మొరపెట్టిన ఆ మొర తిరిగి నన్ను నీ దగ్గరికి తీసుకొచ్చింది. అయితే ప్రభు అన్నాడు, తిరిగి నా సన్నిధికి నువ్వు రావాలంటే నీ భర్త ప్రార్థన చేసినప్పుడు తిరిగి నువ్వు నా దగ్గరికి రాగలుగుతావు అని చెప్పినాడంట. వెంటనే ఆ భార్య చెప్పిన మాటను బట్టి ఆ దైవజనుడు ఆ భార్యతో ఒక అర్ధగంట సమయం ఉండి చక్కగా ఆమెకి ప్రేమపూర్వకమైన ఆ విడ్గోల్ని ఆమెకు పలికి ఆమెను పడుకోబెట్టి ప్రార్థన చేయగానే ఆ చనిపోయిన తిరిగి ఆ భార్య చనిపోయి దేవుని సన్నిధానానికి వెళ్ళిపోయిందంట. చనిపోయిన భార్యను బ్రతికించుకోగలిగినాడు. తిరిగి భార్య దేవుని సన్నిధానానికి వెళ్ళిపోగానే ఆమె కొరకు ప్రార్థన చేయగానే ఆమె తిరిగి దేవుని సన్నిధానానికి వెళ్ళిపోగలిగింది. ఈ రోజున ఆ బలాతిశయం క్రీస్తు పునరుద్ధానంలో మన కొరకు ఇవ్వబడింది నా ప్రకటన. రెండవదిగా క్రీస్తు పునరుద్ధానంలో జరిగిన కార్యాన్ని దేవుని దృష్టిలో మనం చూస్తే బలాతిశయము శక్తి కనపరచబడింది. క్రీస్తు విషయంలో చూస్తే ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎవరై ఉన్నాడో చూపించింది. ఆయన దేవుడని, ఆయన దేవుని కుమారుడని, ఆయన సజీవుడని, ఆయన మృత్యుంజయుడని, మరణంపై అధికారం కలిగి ఉన్నాడని, మరణం ఆయనపై ఆయనపై అధికారం లేదని, ఆయన బోధ నిజమైనదని చూపించింది క్రీస్తు పునరుద్ధానం. నా ప్రకటన క్రీస్తు పునరుద్ధానం క్రీస్తు యొక్క దైవత్వాన్ని కనపరిచింది. క్రీస్తే దేవుడని, క్రీస్తు సజీవుడని, క్రీస్తు మృత్యుంజయుడని, ఆయన బోధ నిజమైనదని, ఆయన చెప్పిన ప్రకారంగా ఆయన లేచి ఆయన సజీవుడని మనకు చూపించింది. క్రీస్తు పునరుద్ధానంలో జరిగిన కార్యం ఏంటంటే దేవుని యొక్క బలాతిశయం శక్తి కనపరచబడితే, క్రీస్తు పునరుద్ధానంలో జరిగిన కార్యం అంటే క్రీస్తు దైవత్వం కనపరచబడింది. రోమిల రాసిన పత్రిక 14వ అధ్యాయం 9వ వచనంలో చూడండి ఏమని దేవుని వాక్యం రాయబడుతోంది.
రోమిల్ రాష్ట్ర పత్రిక 14వ అధ్యాయం 9వ వచనం. రోమిల్ రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఇలా రాయబడతాం, చదువుతాం. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. క్రీస్తు మృతులకును సజీవులకును ప్రభువై ఉండునట్లే ఆయన చనిపోయి మరలా బ్రతికినాడు. క్రీస్తే ప్రభువని, ఆయనే ప్రభువని, ఆయనే దేవుడని రుజువు చేసింది పునరుద్ధానం నా ప్రకటన. అందుకనే క్రీస్తు పునరుద్ధారణే తిరిగి లేచిన తర్వాత అందరికీ ప్రత్యక్షమైనాడు, అందరికీ కనపరచబడ్డాడు. కానీ అవిశ్వాసైన తోమా లేకపోతే తోమా కొరకే దేవుడు మరొక్కసారి కనపరచబడినప్పుడు తోమా అన్న మాటలు ఇలా రాయబడుతున్నాయి. యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనంలో చూస్తే తోమా దేవుణ్ణి ఏమని పిలుస్తున్నాడో చూడండి. అవిశ్వాసి అయిన తోమా దేవుణ్ణి పలుకుతున్న మాటలు, ఈ మాటలు చదువుదాం ఒకసారి. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవం పొందునట్లును ఇవి వ్రాయబడెను. చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తే తోమా దేవుని ఏమని పిలుస్తున్నాడు. 28వ వచనంలో చూస్తే అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. చూద్దాం ఎంత చక్కటి మాట తోమా మాట్లాడుతున్నాడు. నా ప్రభువా నా దేవా అంటున్నాడు. క్రీస్తు పునరుద్ధానంలో జరిగిన కార్యం ఏంటంటే క్రీస్తు దైవత్వం ప్రదర్శింపబడింది, క్రీస్తు దైవత్వం తెలియజేయబడింది. క్రీస్తు మృత్యుంజయుడని, క్రీస్తు సజీవుడని, మరణం ఆయనపై అధికారం లేదని, పాతాళపు వేదనలు ఆయనని బంధించలేవని, ఆయన సజీవుడని, ఆయన బోధ నిజమైనదని, ఆయన దేవుడని చూపించింది నా ప్రకటన. అందుకని నా దేవ నా ప్రభువా అని అన్నాడు. రోమిల్ రాష్ట్ర పత్రిక 14వ అధ్యాయం 9వ వచనంలో మృతులకును బ్రతికి ఉన్న వారికి ఆయన ప్రభువై ఉండుటకై ఆయన చనిపోయి బ్రతికినాడు. ప్రభు అని చూపించింది పునరుద్ధానం. ఆయన నా దేవ నా ప్రభువా అని తోమ అంటున్నాడు అంటే ఆయన దేవుడని చూపించింది పునరుద్ధానం. అంతేకాకుండా రోమిల్ రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం ఏమని బోధిస్తున్నది, ఏమని మనకి తెలియజేస్తున్నది అంటే రోమా 1వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాం. ఇలా రాయబడుతోంది. ఏమని రాయబడుతోంది మీరు జాగ్రత్తగా చదివితే ఇలా రాయబడుతోంది. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను మహిమ ప్రభావముతో నిరూపింపబడనని రాయబడతాను. ఆయన ఏమై ఉన్నాడో నిరూపించింది పునరుద్ధానం. ఆయన ఏమై ఉన్నాడో చూపించింది పునరుద్ధానం నా ప్రియబిడ్డ. ఆయన దేవుడని, ఆయన ప్రభువని, ఆయన దావీదు సంతానమును బట్టి శరీరమును బట్టి దావీదు సంతానములో పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడని ప్రభావంతో నిరూపింపబడింది పునరుద్ధానం. అది పునరుద్ధానంలో జరిగిన కార్యం. ఈరోజున క్రీస్తు పునరుద్ధానంలో జరిగిన కార్యాలని మనం సరిగ్గా తెలుసుకోలేకపోతున్నాం. క్రీస్తు పునరుద్ధానంలో జరిగిన కార్యాలు దేవుని దృష్టిలో చూసినప్పుడే కనపరచబడతాయి. క్రీస్తు పునరుద్ధానంలో జరిగిన కార్యాలు క్రీస్తు దృష్టిలో నుండి మనం చూసినప్పుడే మనకు కనపరచబడతాయి. క్రీస్తు దృష్టిలో చూస్తే ఏం కనపరచబడుతోంది? ఆయన దేవుడని, ఆయన ప్రభువని, ఆయన దైవ కుమారుడని. చూడండి, దేవుని వాక్యంలో చూస్తే యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం 26వ వచనంలో ఇలా రాయబడుతోంది. ఏమని రాయబడుతోంది? అందుకు యేసు చూడండి, పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకునని రాయబడతాం. పునరుద్ధానం జీవము నేనే అని చూపించింది క్రీస్తు పునరుద్ధానం నా ప్రియబిడ్డలారా. తిరిగి ఒక చనిపోయిన వ్యక్తి మృతుడై తిరిగి లేచిన సందర్భము కానీ సంఘటనలు కానీ ఏవి కూడా లేవు నా ప్రియబిడ్డ. అప్పటిదాకా సమస్త మానవ చనిపోతున్న వారు పుడుతున్నారు, మనుషులు పుడుతున్నారు, మనుషులు చనిపోతున్నారు. కానీ చనిపోయి తిరిగి లేచిన వారు ఎవరు లేరు నా ప్రియబిడ్డ. క్రీస్తు పునరుద్ధానం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే అందుకని మూడవది కూడా క్రీస్తు పునరుద్ధానంలో ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే ఆయన చనిపోయి కూడా ఆయన తిరిగి లేచి 3వ రోజు
రిజరెక్టెడ్ డే. అందుకని అందరికీ 3 దినాలు ఉంటాయి. బర్త్డే ఉంటుంది, డెత్ డే ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభుకి ఏంటంటే ఆయనకి బర్త్డే, ఆయనకి డెత్ డే, ఆయనకి రిజరెక్టెడ్ డే కూడా ఉంది. 3వ దినం, పునరుద్ధాన దినం కూడా ఆయనకు ఉన్నది. ఈరోజు సమస్త మానవాళికి ఎవరికి కూడా అది లేదు. నా ప్రకటన పునరుద్ధానుడైన దినం ఆయనకు ఉన్నది, రిజరెక్టెడ్ డే. అంటే క్రీస్తు పునరుద్ధానం యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత క్రీస్తు విషయంలోనే మనకు అర్థమవుతోంది. ఈ రోజున ఎంతోమంది ఎన్నో చెప్పారు, కానీ చెప్పిన వారు ఏమీ కూడా చేయలేకపోయినారు. యేసుక్రీస్తు ప్రభు ఏదైతే చెప్పాడు, యేసుక్రీస్తు ప్రభు ఏదైతే బోధించాడో బోధించిన దాని ప్రకారంగానే ఆయన చేశాడు. ఏమని బోధించాడు ఆయన? మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనంలో ఇలా బోధించాడు. ఏమని బోధించాడనంటే ఇలా రాయబడతాం, చదువుదాం సార్. అప్పుడు ఆయన యెరూషలేముకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేసినాడు అని రాయబడతాం. 3వ దినమున తప్పకుండా ఆయన లేచుతాడని చెప్పబడింది. ఆయన చెప్పినట్టుగానే ఆయన తిరిగి లేచినాడు. నా ప్రకటన ఆయన బోధ నిజమని రుజువు చేయబడింది పునరుద్ధానంలో. ఆయన చెప్పినట్టుగా చెప్పింది చేసేవాడని రుజువుపరిచింది పునరుద్ధానం. నా ప్రకటన ఎంతో మంది ఎన్నో చెబుతారు, ఎంతో మంది ఎన్నో పలుకుతారు, కానీ చెప్పింది ఎవరు చేయలేరు, దాన్ని సంపూర్ణంగా ఎవరు చేయలేరు. యేసు ప్రభు చెప్పాడు, నేను ఖచ్చితంగా సమస్త మానవాళి కొరకు అనేక హింసలు పొంది, అనేక బాధలు పొంది నేను చనిపోతానని చెప్పాడు. చనిపోయి తిరిగి నేను పునరుద్ధానుడై నేను తిరిగి లేస్తానని చెప్పాడు. చెప్పిన ప్రకారంగానే ఆయన పునరుద్ధానుడై ఆయన తిరిగి లేచినాడు. ఒకసారి ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు ఆ ముంబై నగరం అంతటిలో యేసుక్రీస్తు ప్రభువే కాదు, యేసుక్రీస్తు ప్రభు వలె నేను కూడా ఈ యొక్క సముద్రం మీద నడుస్తాను, మీరు అందరూ చూడమని చెప్పాడట. అందుకని ఆ భక్తుడు సముద్రం మీద నడుస్తే ఆయన చెప్పినట్టుగా ఎలా నడవగలుగుతారో చూద్దామని ముంబైలో ఉన్న వాళ్ళందరూ ఆ సముద్ర తీరానికి వచ్చాడట. అందరికీ కనపడుతున్నంత దూరం ఆయన వెళ్ళి ఆ సముద్రం మీద ఒక దగ్గరకు వచ్చి ఆయన నడవటానికి నేను ప్రారంభిస్తున్నానని ఆయన పలికినప్పుడు అందరూ ఆయన సముద్రం మీద నడుస్తారు, ఆయన చెప్పినట్టుగానే ఆయన నడుస్తాడు, ఖచ్చితంగా ఆయన నడవబోతున్నారు అని అనుకున్నారట. సముద్రంలో ఒక్క అడుగు వేయగానే ఆ సముద్రపు అడుగు భాగం దాకా మునిగిపోయి ఆయన శవం కొన్ని దినాల తర్వాత ఒడ్డుకు కొట్టుకొని వచ్చిందంట. చెప్పింది ఎవరైతే చేద్దామనుకున్నారో ఏది కూడా చేయలేకపోయారు, కానీ యేసుక్రీస్తు ప్రభు చెప్పింది చేసినాడు. నా ప్రకటన అది క్రీస్తు పునరుద్ధానంలో జరిగిన కార్యం. ఆయన దేవుడని, ఆయన సజీవుడని, ఆయన మృత్యుంజయుడని, ఆయన తిరిగి లేచిన వాడని చూపించింది పునరుద్ధానం. ఆయన దైవత్వం అంటే ఆయన దేవుడని ఆయన రుజువుపరిచింది పునరుద్ధానం. మనకి క్రీస్తు పునరుద్ధానంలో జరిగిన కార్యాల్లో దేవుని యొక్క బలాతిశయము, దేవుని యొక్క శక్తి, అపరిమితమైన శక్తి కనపరచబడింది పునరుద్ధానము. రెండవది క్రీస్తు యొక్క దైవత్వం, క్రీస్తు యొక్క అంటే ఆయన యొక్క ఆయన ఏమై ఉన్నాడో రుజువుపరిచింది పునరుద్ధానం. మూడవది పునరుద్ధానంలో జరిగిన విషయాన్ని మనం తెలుసుకుంటే మూడవది ఏంటంటే ఆత్మ విషయాల్లో మనం చూడాలి. క్రీస్తు పునరుద్ధానం విషయంలో దేవుని విషయాల్లో చూసాము, యేసుక్రీస్తు ప్రభు విషయాల్లో చూసాము. ఆత్మ విషయాల్లో చూస్తే పునరుద్ధానంలో జరిగిన కార్యం ఏంటిదో మనకు అర్థమవుతుంది. ఆత్మ విషయంలో ఏం జరిగింది క్రీస్తు పునరుద్ధానంలో అంటే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడుతుంది. ఏమని రాయబడుతుంది అంటే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం, మృతుల నుండి యేసు లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల నుండి క్రీస్తు యేసు లేపినవాడు తన ఆత్మ ద్వారా మీ శరీరం కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా లేపును. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. తన ఆత్మ ద్వారా జీవింపజేయండి. అంటే మూడవదిగా క్రీస్తు పునరుద్ధానంలో జరిగిన కార్యం ఆత్మ విషయంలో మనం చూస్తే ఏం జరిగిందంటే జీవింపజేసే కార్యం జరిగిందని అప్పుడే పెట్టాను. దేవుని విషయంలో బలాతీసే శక్తిని కనపరిచింది. క్రీస్తు విషయంలో దైవత్వాన్ని, దేవుడని, సజీవుడని, మృత్యుంజయుడని, పునరుద్ధానము, జీవమని ఆయనే చూపించింది. ఆయన చెప్పిన వాటిని చేసేవాడని చూపించింది. క్రీస్తు పునరుద్ధానంలో జరిగిన విషయం ఆత్మ విషయంలో ఏంటంటే జీవాన్ని చూపించింది పునరుద్ధానం. అందుకని ఏమని రాయబడుతోంది? మృతుల నుండి యేసుక్రీస్తు లేపిన వాని ఆత్మ
చావునకు లోనైన మీ శరీరాలని కూడా మీలో నివసించుతున్న ఆత్మ ద్వారా. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభుని ఏ ఆత్మ అయితే లేపిందో అదే ఆత్మ మనలో నివసింపజేయగలిగితే, మనలో ఉండగలిగితే, మృతులకు లోనైన మన శరీరాలను కూడా అది జీవింపజేస్తుందని రాయబడుతుంది. జీవమునిచ్చింది పునరుద్ధానం. క్రీస్తు పునరుద్ధానం ఆత్మ విషయంలో సమస్త మానవాళికి జీవమునిచ్చింది. అందుకని రిజరెక్షన్ ఈజ్ ద డెమాన్స్ట్రేషన్ ఆఫ్ లైఫ్ టు ద స్పిరిట్ ఫిల్డ్ బిలీవర్స్ అని అంటాం. అంటే ఈ క్రీస్తు పునరుద్ధానం అనేది జీవాన్ని ప్రదర్శించిందట. క్రీస్తు పునరుద్ధానం అనేది ఆత్మ ద్వారా, ఆత్మ విషయంలో మనకి జీవమునిచ్చిందని రాయబడుతుంది. అందుకని దేవుని విషయంలో చూస్తే ఆత్మ జీవింపజేస్తుంది మనల్ని. ఆత్మ ద్వారానే క్రీస్తు పునరుద్ధానం ఆత్మ ద్వారా మనకి ఏం పలుకుతోంది, ఏం చూపిస్తున్నదంటే అది మనల్ని జీవింపజేస్తుందని మనకి రుజువుపరిచింది క్రీస్తు పునరుద్ధానంలో ఉన్న కార్యం. అందుకని అక్షరం చంపును కానీ ఆత్మ ఏం చేస్తుందని రాయబడింది, జీవింపజేస్తుంది. 2వ కొరింథీయుల పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపజేస్తుంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో శరీరం కేవలం నిష్ప్రయోజనం కానీ ఆత్మనే జీవింపజేయునదని రాయబడతాను. యోబు గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనంలో సర్వశక్తుని యొక్క స్వాస్యం నన్ను బ్రతికించనని రాయబడతాను. సర్వశక్తుని యొక్క ఆత్మ, లేకపోతే ఆ దేవుని యొక్క ఆత్మ నన్ను బ్రతికించింది, నాకు జీవం ఇచ్చిందని రాయబడతాను. 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఇలా రాయబడుతున్న మాట మనం చదువుతాం. 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం ఏమని రాయబడుతుందో చూద్దాం ఒకసారి. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చెను. మరణాన్ని నిరర్ధకం చేసి జీవమును అని రాయబడుతుంది. అక్కడ జీవాన్ని ఇచ్చింది పునరుద్ధానం, జీవంతో నింపునట్లుగా చేసింది పునరుద్ధానం. నా ప్రైవేట్ సమస్త మానవాళిని ఏ ఆత్మ అయితే యేసుక్రీస్తు ప్రభుని పునరుద్ధానంలో లేపిందో అదే ఆత్మ నిన్ను కూడా లేపగలుగుతుందని, నిన్ను కూడా జీవింపజేస్తుంది, బ్రతికింపజేస్తుందని బోధించింది, తెలియజేసింది మనకు పునరుద్ధానం. అందుకని ఈ రోజున మనం గ్రహించవలసిన అతి ప్రాముఖ్యమైన విషయం ఇదే నా ప్రైవేట్. ఆత్మ ద్వారా ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా జీవమును మనకిచ్చింది క్రీస్తు పునరుద్ధానం. అందుకని ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఇది నా ప్రైవేట్లారా. అందుకని ఒకసారి సాధు సుందర్ సింగ్ గారిని క్రీస్తు పునరుద్ధానాన్ని గురించి మీరు ఎలా చెప్పగలుగుతారు? క్రీస్తు పునరుద్ధానం ఒక విశ్వాసికి ఎలాంటి సాదృశ్యం ఉన్నది అని అంటే ఆయన ఇలా చెప్పాడట. ఏమని చెప్పాడనంటే, ఒకసారి ఒక గర్భిణీ స్త్రీ ఉన్నది. ఆ గర్భిణీ స్త్రీ 9 నెలల గర్భిణి. ఆమెకి లోపట శిశువు ఉన్నాడు, బిడ్డ ఉన్నది. అయితే ఆమె కొన్ని మరణకరమైన పరిస్థితులు, మరణకరమైన అనారోగ్యం ఆమెకి సంభవించడం ద్వారా ఆమె చనిపోయింది. ఆమె చనిపోయినప్పుడు ఆమె గర్భంలో ఉన్న శిశువు కూడా చనిపోయాడు, బిడ్డ కూడా చనిపోయింది. ఆమె చనిపోవటంతో పాటు ఆమె గర్భంలో ఉన్న బిడ్డ చనిపోవటమే కాదు, ఆమె పాతి పెట్టడం వలన ఆమె గర్భంలో ఉన్న బిడ్డ కూడా పాతి పెట్టబడిందని చెప్పాడు. పాతి పెట్టబడుతూ ఇంకా ఆ సమాధి కార్యక్రమం, భూస్థాపన కార్యక్రమం అంతా చేయబోతుండగానే ఒకసారి జీవుని యొక్క జీవం ఆమెలోకి రాగానే ఆమె బ్రతికింది, ఆమె గర్భంలో ఉన్న శిశువు కూడా బ్రతికిందని చెప్పినాడట. ఈ రోజున క్రీస్తు పునరుద్ధానంలో జరిగిన కార్యం ఏంటంటే, మనం పాపం విషయంలో మనం కూడా చనిపోయిన వారు, పాపం విషయంలో మనం కూడా సమాధి చేయబడ్డవాడు. అయితే క్రీస్తు పునరుద్ధానాన్ని తిరిగి లేచడం వలన ఆయనలో వచ్చిన జీవం మనల్ని కూడా జీవింపజేస్తాం. ఆయనలో వచ్చిన అదే జీవం నిన్ను నన్ను కూడా బ్రతికింపజేస్తోంది. అదే క్రీస్తు పునరుద్ధానంలో జరిగిన కార్యం. అది నీలోనే ఉన్నదని దేవుని వాక్యం చెబుతాం. ఒకసారి ఒక సండే స్కూల్ టీచర్ పిల్లలందరినీ ఇలా చెప్పిందంట. ఈ రోజున ఈస్టర్ కాబట్టి మీ అందరికీ ఈస్టర్ ఎగ్స్ మీకు ఇవ్వబడుతూ ఉన్నాయి. ఆ ఈస్టర్ ఎగ్స్ అన్నీ ఇలా తెరిచేవన్నట్టు, ఇలా ఓపెన్ చేసేవన్నట్టు. అందులో టీచర్ వాళ్ళకి ఇచ్చిన అసైన్మెంట్ ఏంటంటే, జీవాన్ని చూపించే దేన్నైనా మీరు తీసుకొచ్చి ఆ ఎగ్స్లో పెట్టి నాకు చూపించండి,
మొట్టమొదటి బహుమతిని చూపించిన వారికే బహుమానం ఇవ్వబడుతుంది, మొట్టమొదటి దాన్ని చూపించిన వారికే ప్రైజ్ ఇవ్వబడుతుందని చెప్పింది. కాబట్టి జీవాన్ని చూపించే రీతిగా ఒక వ్యక్తి ఒక బటర్ఫ్లైని, సీతాకోక చిలుకను చూపించినాడట. అంటే గొంగలి పురుగుగా ఉన్నది తిరిగి ఇంకొక జీవములోకి సీతాకోక చిలుకగా మారిందాన్ని పెట్టుకొని వచ్చినాడట. ఇంకొకతను అప్పుడే వికసించిన ఒక పువ్వుని, అప్పుడే నూతనంగా వికసించి తాజాదనంతో ఉన్న ఒక పువ్వు తీసుకొచ్చి ఇది నూతనమైన జీవం అని చెప్పాడట. అలా అనేకమైన వాటిని ఈస్టర్ ఎగ్స్లో పెట్టుకొని తీసుకొచ్చాడు. అందరూ ఆ ఎగ్స్ని చూపిస్తున్నప్పుడు అందరికీ చప్పట్లు కొడుతున్నారు. అయితే చివరికి ఒక బాబు మాత్రం ఒక ఈస్టర్ ఎగ్ని తీసుకొచ్చి మేడం గారి ముందు పెట్టాడట. పెట్టినప్పుడు ఆ ఎగ్ తెరవగానే అందులో ఏమీ లేదట. ఇదేంటిది, ఎగ్ తెరిచినప్పుడు ఇందులో ఏం లేదేంటంటే ఆ బాబు చెప్పాడట, ఇంతకంటే నూతనమైన జీవాన్ని చూపించే ఉదాహరణ ఏది లేదు మేడం అని చెప్పాడట. ఈ రోజున ఖాళీ సమాధి మనకేం జరుగుతోంది, అందులో జీవం ఉన్నది, జీవం కలిగిన వాడు అందులో వచ్చినాడని చెబుతోంది. నా ప్రియబిడ్డ, ఖాళీ సమాధి ఈ రోజున జీవానికి సాదృశ్యం. అది ఆత్మ ద్వారా నిన్ను కూడా జీవింపజేయగలదు అని చూపిస్తుంది క్రీస్తు పునరుద్ధానం. అందుకని క్రీస్తు పునరుద్ధానంలో జరిగిన కార్యాలు దేవుని విషయంలో చూస్తే బలాతిశయము, శక్తి, క్రీస్తు విషయంలో చూస్తే దైవత్వము, సజీవుడు, దేవుడు, ప్రభువని, మృత్యుంజయుడని, పునరుద్ధానమును, జీవమును ఆయనే చూపించింది. ఆత్మ విషయంలో చూస్తే అది జీవింపజేసేది, అది బ్రతికింపజేసేది అని చూపిస్తాం. క్రీస్తు పునరుద్ధానం విశ్వాస విషయంలో చూస్తే విశ్వాసికి కావాల్సిన నిరీక్షణ ఇచ్చింది క్రీస్తు పునరుద్ధానం. నాలుగవదిగా మనం చూస్తే, నాలుగవ కారణాన్ని మనం చూస్తున్నాం. క్రీస్తు పునరుద్ధానం విశ్వాస విషయంలో ఏం చేసిందంటే మరణం తర్వాత ఒక జీవితం ఉన్నదని నిరీక్షణ, మరణం తర్వాత ఒక వ్యక్తి జీవించగలిగే స్థితి ఉన్నదని హామీ కలిగించింది క్రీస్తు పునరుద్ధానం. అందుకని మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 నుండి 16 వచనాల్లో, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనంలో దేవుని లేఖనాలు ఏమని మనకి బోధింపబడుతున్నాయో ఒకసారి ధ్యానిద్దాం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించుచున్న వారిని గూర్చి ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. దేవుని నామమునకు మహిమ కలుగును. నాలుగవ విషయం, క్రీస్తు పునరుద్ధానం విశ్వాస విషయంలో ఏం చేసిందో మనం చూస్తే నిరీక్షణను, హామీని కలిగించింది. నా ప్రయపెట్టారు. ఏం నిరీక్షణ కలిగించింది? క్రీస్తు పునరుద్ధానంలో జరిగిన కార్యాలు అనే అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. అది దేవుని విషయంలో, క్రీస్తు విషయంలో, ఆత్మ విషయంలో ఏం చేసిందో మనం చూసాం. నాలుగవదిగా విశ్వాస విషయంలో క్రీస్తు పునరుద్ధానంలో జరిగిన కార్యాలు ఏంటంటే మరణం తర్వాత ఒక జీవితం ఉన్నదని నిరీక్షణ ఇచ్చింది క్రీస్తు పునరుద్ధానం. మన దీన శరీరాలని మహిమగల శరీరాలుగా మార్చగలదు అని చూపించింది క్రీస్తు పునరుద్ధానం. ఫిలిప్పీయుల పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. దాని తర్వాత యేసుక్రీస్తు తిరిగి వచ్చి సజీవులైన మనలని ఆయన తీసుకెళ్తాడనే ఒక నిరీక్షణ ఇచ్చింది క్రీస్తు పునరుద్ధానం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. అందుకని మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఇలా మాట్లాడుతున్న దేవుని వాక్యం. మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అని రాయబడుతుంది. ఏం కలిగిందంట? జీవముతో కూడిన నిరీక్షణ అని రాయబడుతుంది. సమస్త మానవాళికి అప్పుడు దాకా నిరీక్షణ లేని జీవితాలు నా ప్రయపెట్టారు. మరణం తర్వాత ఇంకొక జీవితం లేదు. ఇంకా మరణమే ముగింపు, మరణమే శూన్యం. మరణం అంటే ఎడబాటు, మరణం అంటే ఇక శూన్యం, ఇక ముగింపు. మరణం తర్వాత ఇక ఏమీ లేదు అని అనుకుంటున్న
మరణం తర్వాత ఇంకొక జీవితం ఉన్నదని నిరీక్షణ హామీని కలగజేసింది నా ప్రియబిడ్డ. ఆ హామీ ఆ నిరీక్షణ ఏంటిదంటే, ఈరోజు సజీవులై ఉన్న మనము రెండవ రాకడలో ఆయన మనతో పాటు రాబోతున్నప్పుడు దీన శరీరాలతో ఉన్న మన మహిమ శరీరాలతో మార్చబడి ఆయనతో పాటు కొనిపోబడతామనే నిరీక్షణ. సజీవులై ఉన్న మనము ఆయనతో పాటు ఆయన ఆర్భాటంతో భూరధ్వనితో ఆయన తన దూతల సమూహంతో వస్తున్నప్పుడు ఆయనతో పాటు మనం కూడా ఎత్తబడతామనే నిరీక్షణ, మనం కూడా కొనిపోబడతామనే నిరీక్షణ ఇచ్చింది క్రీస్తు పునరుద్ధానం. ఇది క్రీస్తు పునరుద్ధానంలో జరిగిన కార్యం. ఈరోజున విశ్వాసికి ఆ నిరీక్షణ ఇచ్చింది, విశ్వాసికి ఆ నిరీక్షణతో నింపింది. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఆ శిలువ మీద ఉన్న దొంగకి కూడా లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనంలో నీవు కూడా నాతో పాటు పరదేశంలో ఉంటావని చెప్పాడు. ఎట్లా చెప్పాడు? ఏ రక్షణ నిశ్చయతను ఆ దొంగకి ఇస్తున్నాడు అంటే, పునరుద్ధానుడై ఆయన తిరిగి లేచినప్పుడు తన రాజ్యంతో పాటు ఆయన ఉంటున్నప్పుడు ఈ వ్యక్తిని కూడా ఉంచగలుగుతాడని ఒక నిరీక్షణ ఆ దొంగకి ఇచ్చింది, ఒక హామీనిచ్చింది, ఒక భరోసానిచ్చింది ఆయన వాగ్దానం. ఈరోజున విశ్వాసికి భరోసా, హామీ, నిరీక్షణ దొరికింది క్రీస్తు పునరుద్ధానం ద్వారా. ఆయన పునరుద్ధానంలో జరిగిన కార్యం సమస్త మానవాళికి నిరీక్షణ ప్రాప్తించింది, సమస్త మానవాళికి నిరీక్షణ పొందుకోగలిగినారు నా ప్రియబిడ్డారా. మరణమే ముగింపుగా, మరణమే ఇక ఎండు కాదు, ఇక మరణం తర్వాత కూడా ఇంకొకటి ఉన్నదని చూపించింది క్రీస్తు పునరుద్ధానం. ఒకసారి మేము క్రిస్మస్ మాసంలో మేమందరం కూడా డెకరేషన్ పనులు చేస్తున్నాం. డెకరేషన్కి సంబంధించిన ఆ యొక్క క్రిస్మస్ ట్రీని తీసుకురావడానికి ఒక వాగు దాటి అవతల ఉన్న అడవిలోకి వెళ్తే క్రిస్మస్ ట్రీలు దొరికే ఆ చెట్లు అక్కడ దొరుకుతున్నాయి. కాబట్టి మేము ఆ వాగు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వాగు చాలా వేగంగా వస్తూ ఉన్నది, బొర్రేడు వాగు చాలా బలంగా వస్తూ ఉన్నది. నేను ఒక 8th క్లాస్ 9th క్లాస్లో ఉన్నానప్పుడు చాలా బలమైన వాగు వస్తూ ఉన్నది. వస్తూ అంటే ఆ వాగు చాలా ప్రచండంగా రావటం, అది చాలా లోతుగా ఉన్నట్టుగా కనబడుతుంది. మాకు చాలా వేగంగా వెళ్తోంది, చాలా ప్రమాదకరంగా వాగున్నట్టుగా మాకు కనబడుతోంది. అయితే ఆ వాగు దాటి మేము వెళ్ళి ఆ చెట్లను తెచ్చుకుందామని అనుకున్నాం. మేము అనుకున్నాం, అయ్యో ఈ వాగు దాటలేకపోతున్నామే, అయ్యో ఇలా అంటున్నప్పుడు మా మధ్యలో నుండి ఒక ముసలాయన నడుచుకుంటూ ఆ వాగు దాటడానికి వెళ్తాను. మేము చెప్పాము, ఈ వాగు బాగా వస్తోంది, ఇది లోతున్నట్టుంది, మీరు వెళ్ళొద్దంటే ఆయన మాకు చెప్పింది ఏంటంటే, ఆ వాగు ఏమి లోతు ఉండదు, మీరు చూడండి కావాలంటే అని మా ముందే ఆయన వాగు లోపలికి వెళ్ళి ఆ వాగు మధ్య భాగానికి వెళ్ళి ఆ వాగు కూడా లోతు లేదని ఆయన అక్కడికి వెళ్ళి ఎంత లోతు ఆ వాగున్నదో కాళ్ళ దాకా ఆ లోతును కూడా మాకు చూపించి ఆయన దాటినాడు. దాని తర్వాత మేమందరం కూడా ఏం చేసామంటే, ఆయన చూపించిన దానిని బట్టి, ఆయన మా ముందెళ్ళిన దానిని బట్టి మాకు కూడా ధైర్యం కలిగి, నిరీక్షణ కలిగి, మేము కూడా వాగు దాటగలుగుతాం. వెళ్ళి ఇది మమ్మల్ని ఏం ముచ్చివేయగలదు, ఇది మమ్మల్ని ఏమి ఆపివేయగలదు, మాకేం కాదు ఇందులో అండి ధైర్యంగా చక్కగా మా కాళ్ళ వరకు, మేము నడుము వరకు మురుగుతున్నా మేము వెళ్ళిపోయి చక్కగా అట్లా చెట్లని తీసుకొని రాగలిగినాం. ఈ సంఘటన మనకేం నేర్పుతోందంటే, ఈ రోజున మరణాన్ని దాటి వెళ్ళిన వారు ఎవరు లేరు నా ప్రియబిడ్డ. మరణం అంటే భయం, మరణాన్ని దాటి వెళ్ళిన వాడు, మరణం అంటే ఏంటిది, మరణం ఏ విధంగా ఉంటుంది, ఏ రీతిగా ఉంటుందని చూపించబడి చేయబడింది ఎవరికి లేదు. కాబట్టి ఈ రోజున ఏమైపోయిందంటే, క్రీస్తు పునరుద్ధానంలో జరిగిన కార్యం ఏంటంటే, విశ్వాసులకు ఆయన ఇచ్చిన నిరీక్షణ ఎంత గొప్పదంటే, మరణం అంటే ఏమీ లేదు, మరణాన్ని నేను భరించి, మరణాన్ని నేను తిరిగి లేచి, మరణాన్ని నేను దాటిపోవచ్చు, నా నాయనికలో మీరు కూడా రాగలుగుతారని వాగు దాటి వెళ్ళిన ముసలాయన ఏ సందేశం ఇచ్చినాడో, క్రీస్తు పునరుద్ధానం కూడా అదే సందేశం ఇచ్చింది. ఈరోజు నా మరణం వాగు దాకా మేము వచ్చి భయపడుతున్న వారముగా సమస్త మానవారు చావు దాకా వచ్చి భయపడిపోయారు, చనిపోయి అక్కడితోనే అయిపోయినారు. కానీ క్రీస్తు నిరీక్షణ ఎంత గొప్పగా విశ్వాసకి ఇవ్వబడిందంటే, వాగు దాటి వెళ్ళి వాగు మధ్యలో కూడా ఇంతే లోతు, మీరేం భయపడద్దు, మీరు చక్కగా నీరు వెళ్తున్నట్టుగా మీరు కూడా దాటి రాగలుగుతాడని ముసలాయన చెప్పినట్టుగా క్రీస్తు కూడా మరణాన్ని దాటి, మరణాన్ని జయించి ఆయన కూడా తిరిగి వెళ్ళటం. ఈరోజు సమస్త మానవాళి, నేను కూడా చనిపోయిన తర్వాత నాకు ఒక నూతనమైన జీవితం ఉన్నది, నేను కూడా మరణించిన తర్వాత నేను కూడా ఒక నూతనమైన జీవితం నాకున్నదని చూపించింది ఆయన పునరుద్ధానం. అందుకని క్రీస్తు పునరుద్ధానంలో జరిగిన కార్యం ఏంటంటే, విశ్వాసికి కావాల్సిన నిరీక్షణ, నూతన జీవితానికి కావాల్సిన హామీ దొరికింది నా ప్రియబిడ్డారా.
క్రీస్తు పునరుద్ధానంలో జరిగిన కార్యాలు, 5వ కార్యం నరకం విషయంలో ఏం జరిగిందో చూస్తే మనకు అర్థమైంది. క్రీస్తు పునరుద్ధానం నరకం విషయంలో ఏం చేసిందనంటే, పాతాళ లోకాన్ని లేకపోతే సాతాను లోకం అనబడుతున్న అతని పాతాళ లోకానికి, నరకానికి ఓటమిని, అపజయాన్ని కలిగించింది క్రీస్తు పునరుద్ధానం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో మీరు ధ్యానిస్తే 5వ కారణం మనకు అక్కడ కనపడుతోంది. క్రీస్తు పునరుద్ధానంలో జరిగిన 5వ కార్యం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇగో యుగములో నేను సజీవుడనై ఉన్నాను. మరణము యొక్కయు పాతాళపు లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయని అన్నాడు. పాతాళ లోకం యొక్క తాళపు చెవులు క్రీస్తు స్వాధీనంలోకి తీసుకురాబడ్డాయి పునరుద్ధానం ద్వారా. పాతాళ లోకం, నరకం అని అర్థం. ఆ పాతాళ లోకం యొక్క తాళపు చెవి ఎవరికి ఇవ్వబడిందనంటే యేసుక్రీస్తు స్వాధీనంలోకి రాయబడిందట. అంటే నరకానికి కానీ పాతాళ లోకంలో ఉన్న వాటికి ఓటమి, అపజయాన్ని కలిగించింది క్రీస్తు పునరుద్ధానం. నా ప్రియబిడ్డారా, ఈరోజున క్రీస్తు పునరుద్ధానం ఏం చేయగలిగింది? క్రీస్తు పునరుద్ధానం ఏం చూపించగలిగింది? నరకం విషయాలు అంటే పాతాళ లోకానికి ఓటమి, పాతాళ లోకంలో ఉన్న అపవాదికి, సాతానికి అపజయాన్ని కలిగించింది. అందుకని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో మీరు చూస్తే ఇలా రాయబడుతోంది. ఏమని రాయబడుతోంది? పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అని రాయబడుతోంది. తాళపు చెవి అధికారానికి గుర్తు. తాళపు చెవులు దేవుని స్వాధీనంలోకి తీసుకురాబడ్డాయంటే ఆ పాతాళాన్ని కూడా, సాతాను లోకాన్ని కూడా, లేకపోతే అపవాది సంబంధించిన ఆ సాటాన్ రెల్మ్ని, లేకపోతే వాడి లోకాన్ని కూడా, అపవాది అంటే అపవాది బంధించిన, అపవాది నివాసం చేస్తున్న పాతాళ లోకాన్ని కూడా దేవుడు స్వాధీనం చేసుకోగలిగినాడు. దేవుడు దాని మీద జయాన్ని, ఆయన విజయాన్ని ఆయన పొందినాడని మనకు రాయబడుతోంది. ఈ పాతాళ లోకం ఎలా ఉంటుందనంటే చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తే 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాం. ఇలా రాయబడుతున్న మాట 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవదూతలు పాపం చేసినప్పుడు చూడండి, దేవుని వాక్యం రాయబడుతుంది. పాతాళ లోకమందరి కటిక చీకటి బిలాములో త్రోసివేసి తీర్పునకు, కావలిలో ఉంచుటకు వారిని అప్పగించనని రాయబడతాం. అంటే పాతాళ లోకంలో తీర్పునకు అప్పగింపబడుటకు మాత్రమే ఉన్నది. అలాంటి పాతాళ లోకం, సాటాన్ వరల్డ్ లేకపోతే సాటాన్ రెల్మ్ని దేవుడు జయించగలిగినాడు. నా ప్రకటన దాని మీద అధికారాన్ని ఆయన కలిగి ఉండగలిగినాడు, దాని మీద జయాన్ని ఆయన పొందుకోగలిగినాడని రాయబడుతుంది. దేవుని వాక్యంలో మనం చూస్తే ఇలా రాయబడుతున్న మాట ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో తిరిగి చివరికి యేసుక్రీస్తు ప్రభు ఆ పాతాళ లోకంలో ఉన్న వాటిని సమస్తాన్ని తీసుకెళ్లి ఆయన ఏం చేసినాడో ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో, మరణమును, మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయును, ఈ అగ్నిగుండము 2వ మరణం అని రాయబడుతుంది. ఆ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, సముద్రం తనలో ఉన్న మృతులని అప్పగించెను, మరణమును, పాతాళ లోకమును వాటిలో ఉన్న మృతులను అప్పగించింది. మరణమును, పాతాళ లోకంలో ఉన్న మృతులని అప్పగించిందని రాయబడతాం. తిరిగి తీసుకువెళ్ళి ఆయన అగ్నిగుండంలో వాటిని పూర్తిగా వేసినాడని రాయబడతాం. అంటే సాతాను లోకం మీద, పాతాళ లోకం అనబడుతున్న ఈ అపవాది నివాసం మీద ఆయన జయాన్ని పొందగలిగినాడు. నా ప్రకటన దాన్ని సమస్తముగా క్రీస్తు పునరుద్ధారుడై తిరిగి లేచడం వలన నరకం మీద, పాతాళ లోకం మీద ఆయన జయాన్ని, ఆయన విజయాన్ని పొందగలిగినాడు. నా ప్రకటన ఎంత గొప్ప అద్వితీయమైన అనుభవం క్రీస్తు పునరుద్ధానంలో జరిగిందంటే, క్రీస్తు పునరుద్ధానం దేవుని యొక్క శక్తిని, బలాతీశాన్ని కనపరిచింది. క్రీస్తు యొక్క దైవత్వాన్ని, ఆయన దేవుడిని రుజువుపరిచింది. 3వదిగా ఆత్మ విషయంలో జీవాన్ని కనపరిచింది. విశ్వాస విషయంలో నిరీక్షణని, హామీని కలిగించింది. 5వదిగా
నరకం విషయంలో ఆయనకి జయాన్ని ఇచ్చింది. పాతాళ లోకం విషయంలో ఆయనకు విజయమునిచ్చింది. అందుకనే పాతాళ లోక తాళం చెవులు నా స్వాధీనంలోకి తీసుకున్నాడు. అంటే పాతాళ లోకం మీద నేను అధికారి కలిగి ఉన్నాను. ఇది సాతాను అధికారం కాదు, దాని మీద ఉండేది. సాతాను కాదు దాని మీద ఏలుబడి చేసేది నేనే. ఆ పాతాళ లోకాన్ని కూడా నా స్వాధీనంలోకి నేను తీసుకుంటున్నానని క్రీస్తు పునరుద్ధానం మనకు తెలిపింది. అది ఆయన పునరుద్ధానంలో జరిగిన కార్యం. చివరి కార్యాన్ని మనం ధ్యానిస్తే, క్రీస్తు పునరుద్ధానం మరణం విషయంలో చేసిన కార్యాన్ని ధ్యానిస్తే అప్పుడు క్రీస్తు పునరుద్ధానంలో జరిగిన కార్యములు ఏంటిదో మనకు అర్థమవుతుంది. మరణం విషయంలో ఏం చేసింది? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 54వ వచనం 57వ వచనం దాకా మనం చదివితే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 54 నుండి 57 వచనాల దాకా. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యమును ధరించుకున్నప్పుడు విజయమునందు మరణము మింగివేయబడును అని రాయబడిన వాక్యం నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు పాపం, పాపంకున్న బలము ధర్మశాస్త్రం. ఆయనను మమ్మల్ని ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా జయమనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగును గాక అని రాయబడతారు. అంటే క్రీస్తు పునరుద్ధానం మరణం విషయంలో లేక పాపపు ముళ్ళును విరిచిందని మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తు పునరుద్ధానం మరణం విషయంలో చేసిన కార్యం ఏంటంటే, మరణపు ముళ్ళు అనబడిన పాపాన్ని క్రీస్తు పునరుద్ధానం విరిచివేసిందని అభిప్రాయపెట్టారు. క్రీస్తు పునరుద్ధానంలో క్రీస్తు పునరుద్ధారణై తిరిగి లేచడం వలన ఆ మరణపు ముళ్ళును ఆయన విరిచివేసిన, ఆ మరణపు ముళ్ళును ఆయన విరగొట్టినాడని రాయబడతాం. ఈ రోజున ఒక్కొక్క విషయాన్ని మనం అర్థం చేస్తే, దేవుని విషయంలో, క్రీస్తు విషయంలో, ఆత్మ విషయంలో, విశ్వాస విషయంలో, నరక విషయంలో చూస్తే క్రీస్తు పునరుద్ధానంలో జరిగిన కార్యాలు కనపడుతున్నాయి కదా. అది మరణం విషయంలో ఏం చేసిందంటే, అది మరణపు ముళ్ళు అనబడిన పాపాన్ని అది విరగొట్టింది క్రీస్తు పునరుద్ధానం. అందుకని దేవుని వాక్యం ఏమని రాయబడుతోంది? దేవుని వాక్యం ఏమని మనకు చూపిస్తూ ఉన్నది? విజయమందు మరణము మింగివేయబడనని రాయబడుతోంది. అది ఎక్కడిది నెరవేరునని రాయబడుతోంది. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం, హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో ఉన్న ఒక ప్రవచన నెరవేర్పుని మనం చూస్తాం ఇక్కడ. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. ఆయనను పాతాళ వశములో నేను వారిని విమోచించును, మృత్యు నుండి వారిని రక్షించును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? పశ్చాత్తాపము నాకు పుట్టదు అని రాయబడతాను. మరణపు ముళ్ళు పాపము నా ప్రకటన. అప్పుడు దాకా సమస్త మానవాళి దేని చేత చనిపోతూ వస్తున్నారు అంటే, మరణం చేతనే చనిపోతూ వస్తున్నారు. ఎందుకు మరణం వచ్చింది అని మనం ఆలోచన చేస్తే, మొట్టమొదటి మానవుడైన ఆదాము పాపం చేయటం వలన ఏం కలిగిందంటే మరణం వచ్చింది. రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే ఇలా రాయబడుతోంది. ఏమని రాయబడుతోంది? ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములోకి ఎలాగూ ప్రవేశించునో, అలాగే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తి ఆయనని రాయబడతాం. పాపం ఈ లోకంలోనికి వచ్చి, పాపం ఈ లోకానికే కాదు, పాపం వలన కలుగు జీతం మరణాన్ని కూడా ఈ లోకంలోనికి తీసుకొచ్చింది. ప్రతి ఒక్కరూ పాపం వలన కలుగుతున్న ఆ మరణంలోకి రావాల్సిందే, ఇంకా మరణించాల్సిందే. ఆ మరణపు ముళ్ళు, ఆ పాపం అనబడుతున్న ఆ మరణపు ముళ్ళు అలా చేసింది సమస్త మానవాళిని. అయితే దేవుని వాక్యం ఏమని రాయబడుతుందంటే, ఆ మరణపు ముళ్ళు అనే పాపాన్ని కూడా ఆయన విరిచివేసినాడు నా ప్రేమికులారా. అందుకని దేవుని వాక్యంలో మనం చూస్తే, రోమిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయం 11వ వచనంలో పౌలు కూడా ఇలాగ అంటాడు. ఏమంటాడంటే, ఏలయనగా పాపము ఆజ్ఞను హేతు చేసుకొని నన్ను మోసపుచ్చి నన్ను చంపాను. పాపము ఆజ్ఞను హేతు చేసుకొని మోసపుచ్చి నన్ను చంపిందని అంటున్నాడు. పౌలు అక్కడ చనిపోలేదు, కానీ ఎలా చంపబడింది అంటున్నాడు అంటే, పాపము చంపిందని అంటున్నాడు అక్కడ. అంటే ఈ రోజున క్రీస్తు పునరుద్ధానం ఏం చేసిందంటే, పాపపు ముళ్ళును విరిచివేసింది, పాపం మీద జయాన్నిచ్చింది, పాపం మీద విడుదలనిచ్చింది.
పాపం మీద సమస్త మానవాళికి విజయం ఇచ్చింది, విమోచన ఇచ్చింది. నా ప్రియ బిడ్డలారా, పాపాన్ని జయించగలిగే శక్తిని సమస్త మానవాళికి ఇచ్చింది క్రీస్తు పునరుద్ధానం. అందుకని పాపం విషయంలో, మరణం విషయంలో అదేం చేసిందనంటే, దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం కదా, ఆ పాపపు ముళ్ళుని విరిచి దాన్ని పాపం ముళ్ళుని నాశనం చేసి సమస్త మానవాళికి విజయం ఇచ్చింది పాపం మీద. దేవుని వాక్యంలో మనం చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో ఇలా రాయబడుతున్న మాట, మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల నుండి లేచిన క్రీస్తు ఇక చనిపోడనియు మరణము ఇక ఆయన మీద ప్రభుత్వం చేయలేదని అని రాయబడతాం. మరణం ఇక ఆయన మీద ప్రభుత్వం ఇక చేయడానికి వీల్లేదు. మరణం ఆయన మీద ఇక ఏలుబడి చేయడానికి వీలేదు. ఎందుకంటే మరణాన్నే ఆయన జయించి తిరిగి లేచినాడు కాబట్టి. మరణం ఆయనని బంధించడం అసాధ్యం కాబట్టి ఆ మరణ బంధకాలు తెచ్చివేసి దేవుడు లేచినాడు. నా ప్రియబిడ్డ, దేవుడు ఆయనని లేపినాడని రాయబడతాడు. మరణం ఆయనని బంధించుట అసాధ్యమైపోయింది. మరణం ఆయన, ఎందుకంటే ఆయనలో పాపము లేదు కాబట్టి. కానీ ఈరోజు అందరు ఎందుకు మరణిస్తున్నట్టు, అందరిలో పాపం ఉంది కాబట్టి. ఎందుకంటే పాపం యొక్క ముళ్ళు ఏమని రాయబడుతుంది? మొదటిగా మరణం యొక్క ముళ్ళు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 56వ వచనంలో ఇలా రాయబడుతుంది, మరణపు ముళ్ళు పాపం, పాపంకున్న బలము ధర్మశాస్త్రం. ఆ మరణం యొక్క ముళ్ళు ఆధారమైపోయి, పాపం ఆధారమైపోయి, ఆ పాపం యొక్క ముళ్ళు ధర్మశాస్త్రం ఆధారమైపోయి సమస్త మానవాళిని పాపములో బంధించేసింది. సమస్త మానవాళిని పాపానికి సంప్రాప్తం చేసింది. సమస్త మానవాళి పాపానికి దాసులుగా చేసేసింది. అయితే పాపము లేని క్రీస్తు, ఆయన పాపము లేకుండా ఆయన చనిపోయి పాతి పెట్టబడి ఆయన సమాధిలోని తిరిగి 3వ దినములో లేచడం వలన పాపాన్ని ఆయన జయించగలిగినాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచే వ్యక్తి పాపాన్ని కూడా జయించగలడు అని క్రీస్తు పునరుద్ధానంలో జరిగించిన కార్యం మనకు చూపుతోంది. అందుకని దేవుని వాక్యం ఇలా రాయబడుతోంది. చివరి వాక్యాన్ని మనం చూసి వాక్య భాగాన్ని మనం ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో చివరి మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆ ప్రకారమే మరణం యొక్క బలము గల వారికి, అనగా అపవాది మరణం ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతా మరణం చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసాలలో పాలివాడయనని రాయబడుతుంది. అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయటానికి అని అంటున్నాడు. జీవిత కాలం అంతా మరణ భయంతో మనమే ఉంటున్నాం. మరణం మన మీద ఎంతో ఏలుబడిని చేసింది. మరణం మనల్ని ఎంతగానో మనల్ని బంధించేసింది. మరణం తర్వాత మనకి ఇంకేమీ లేదు అనేది చేసింది మరణం. అయితే ఆ మరణాన్నే ఆయన జయించి తిరిగి లేచినాడు. నా ప్రియబిడ్డలారా, అది క్రీస్తు పునరుద్ధానంలో జరిగిన కార్యం. ఈరోజున దాన్ని కూడా నువ్వు జయించగలవని, ఆ మరణపు ముళ్ళు పాపాన్ని ఆయన విరిచేసినాడని నువ్వు కూడా పాపాన్ని నీ జీవితంలో నువ్వు తొలగించుకొని నీ విముక్తిని, నువ్వు విడుదలను పొందగలవని చూపించింది క్రీస్తు పునరుద్ధానం. ఈరోజున దేవుడు తన వినికిడిలో ఈ మాటలని దీవించును కాక. ఈ వాక్యాన్ని వింటున్న మీరు క్రీస్తు పునరుద్ధానంలో జరిగిన కార్యాలని ఆత్మ సంబంధమైన దృష్టితో మనం ఆలోచన చేయాలి. క్రీస్తు పునరుద్ధానం ఏం చేసింది? క్రీస్తు పునరుద్ధానంలో ఏం జరిగింది? ఏ కార్యాలు జరిగాయంటే దేవుని యొక్క బలాతిశయం, దేవుని యొక్క శక్తి కనపరచబడింది. ఆ బలాతిశయం, ఆ శక్తి ఇంకా అది కనపరచబడుతున్నది. నిన్ను, నీ జీవితంలో ఉన్న ప్రతి రాయిని డొల్లించడానికి అది సిద్ధంగా ఉంది. క్రీస్తు పునరుద్ధానములో క్రీస్తు దైవత్వం తెలియజేయబడింది. ఆయన దేవుడని, ఆయన ప్రభు అని, ఆయన సజీవుడని, ఆయన మృత్యుంజయుడని నిరూపింపబడింది. క్రీస్తు పునరుద్ధానం ఆత్మ విషయంలో జీవాన్ని చూపించింది. ఆ జీవం నీలో ఉన్నట్లయితే నీవు కూడా జీవించగలవాడవు, బ్రతికింపబడగలుగుతావు. నువ్వు కూడా నీ మృతి నొందుతున్న నీ శరీరాలని, మరణానికి అప్పగింపబడుతున్న నీ శరీరాల్లో నువ్వు కూడా జీవించగలిగే స్థితి నువ్వు కూడా కలిగి ఉండగలుగుతావా అని ఆత్మ విషయాల్లో చూపించింది. విశ్వాస విషయాల్లో ఏం చూపించింది? నిరీక్షణని, హానిని, భరోసానివ్వగలిగింది క్రీస్తు పునరుద్ధానం. అదే నరకం విషయంలో పాతాళ లోకాన్ని బంధించి పాతాళ లోకంలో పట్టబడిన ఆత్మలని ఆయన విడిపించి, ఇంకా పాతాళ లోకంలో ఉన్న ఆ ఆత్మలు ఇంకేవైతే ఉన్నాయో రక్షింపబడకుండా నరకానికి వెళ్ళిపోయిన ఆత్మలు, వాటన్నిటిని కూడా అగ్ని గుండెల్లో వేయటకు కావలసిన తాళపు చెవిని, ఆ స్వాధీనాన్ని తీసుకొని ఆ అధికారాన్ని పాతాళ లోకం మీద ఆయన కలిగి ఉండగలిగినాడు పునరుద్ధానం ద్వారా. నరకం విషయం అదే రీతిగా మరణం విషయంలో, పాపం విషయాల్లో మరణపు ముళ్ళుని పాతావు, మరణాన్ని
అదే రీతిగా పాపాన్ని జయించగలిగే స్థితి నీకు కూడా ఉందని చూపించింది క్రీస్తు పునరుద్ధానం. దేవుడు తన వినికిడిలో ఈ మాటలు దీవించడు గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నత నామం కలిగిన దేవా, ఈ రోజున క్రీస్తు పునరుద్ధానం ఒక్కొక్క విషయంలో ఏ విధమైన కార్యాలు జరిగించిందో లేఖనాల ద్వారా తెలుసుకోగలిగినాం, లేఖనాల ద్వారా మాట్లాడబడినాయ్యా. ఈ రోజున నాయన నీ పునరుద్ధానంలో జరిగిన కార్యాలు ఏవైతే ఉన్నాయో ఈ వాక్యాన్ని విని ఆలకించిన ప్రతి ఒక్కరి జీవితంలో జరుగునుగాక. దేవుని యొక్క బలాతీశం శక్తి ప్రతి ఒక్కరూ పొందుదురుగాక. నీ దైవత్వాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుదురుగాక. ఆత్మ ద్వారా ఇవ్వబడుతున్న ఆ జీవాన్ని ప్రతి ఒక్కరూ పొందుదురుగాక. విశ్వాస ఇవ్వబడిన ఆ నిరీక్షణ, ఆ భరోసా కలిగి వారు జీవించుదురుగాక. ఇక నరకం విషయంలో పాతాళ లోకాన్ని నీవు బంధించినావని, దాన్ని స్వాధీనం తీసుకున్నామని, ఆ యొక్క అభయం కలిగిన జీవితాలు విశ్వాసులు కలిగి ఉండడానికి, మరణపు ముళ్ళుని నీవు విరిచివేసి నీవు విజయంతో నువ్వు తిరిగి లేచినావని, దాన్ని నాశనం చేసినావని, మరణం మా మీద ఇక ఏలుబడి చేయదని, మరణం మా మీద ఇక ఏమాత్రం అధికారం కలిగి అది లేదు అని మాకు చూపించదని పునరుద్ధానం అని తెలుసుకోగలిగే కృప సమస్త మానవాళికి మాకును మీరు అనుగ్రహించినందుకు మీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తూ క్రీస్తు పునరుద్ధానంలో జరిగిన కార్యాలన్నీ కూడా ప్రతి క్రైస్తవ విశ్వాసి తెలుసుకొని దాని ప్రకారంగా జీవించగలిగే మహాకృప వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. యేసుక్రీస్తు మహోన్నత నామములో, పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సహాయమును మీకును మీ కుటుంబానికి లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకును ప్రభు సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈస్టర్ స్పెషల్ గ్రీటింగ్స్ని, విషెస్ని మీకు మీ కుటుంబ సభ్యులందరికీ తెలియజేస్తున్నా. ఈ మెసేజ్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో మీ యొక్క ప్రతిస్పందనని మీరు మాకు తెలియజేయండి. క్రీస్తు పునరుద్ధానంలో జరిగిన కార్యాలు తప్పకుండా ఆయన మీ జీవితంలో కూడా చేస్తాడు. దేవుడు తన వెనుకట్లో ఈ మాటలు దీవించాడు.